పుట్టిన ఊరికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ రఘునందనరావు చెప్పారు. 82 లక్షల NREGS నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముందు కూడా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం ఎంపీ రఘునందనరావు స్వగ్రామం బొప్పాపూర్లో సర్పంచ్ భానుప్రసాద్తో కలిసి గ్రామంలో పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీతో పాటు 82 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. నేనెవరో తెలుసా అని విద్యార్థులను అడగడంతో మెదక్ ఎంపీ రఘునందనరావు అని చెప్పారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ దుస్తులను గిఫ్ట్గా ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడారు. గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద నిధులు ఇవ్వాలంటే ఒక ముఖ్యమంత్రి ఇలాకా అయి ఉండాలన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానన్నారు. గ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడానికి కృషి చేసిన ఎంపీ రఘునందనరావుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పి బొప్పాపూర్కి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ భవనానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భవనం కోసం అని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు, అదే రకంగా లైవ్ స్టాక్ మిషన్ కోసం అని చెప్పి ఇంకొక బిల్డింగ్ కోసం అని 10 లక్షల రూపాయలు, మనం ఉన్నటువంటి పాఠశాల కాంపౌండ్ హాల్ కోసం ఒక 10 లక్షల రూపాయలు, పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ కోసం 2 లక్షల రూపాయలు, అదే రకంగా రైతన్నలు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఒక గోదాం కట్టడానికి ఒక 30 లక్షల రూపాయలు. మొత్తం బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకం కింద 82 లక్షల రూపాయలతో ఈ రోజు బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఈ పనుల అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామ సర్పంచ్ గారితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు దేశ చరిత్రలో ఒక పంచాయతీకి ఒకే దఫా 82 లక్షల రూపాయలు అనేది నాకు గుర్తున్నంత మటుకి ఏ ముఖ్యమంత్రి ఊరుకో తప్ప దాదాపు ఎవరి ఊరు కూడా వచ్చినాయని నేను అనుకోవట్లేదు. దుబాక నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగిన నేను పుట్టిన నేలకు ఏదో కొంత చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు మా ఊర్లో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది.